దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరొకసారి మీ అందరికీ ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తూ మనము వరుసగా నేర్చుకుంటున్న పాఠాలలో ప్రసంగి 6వ అధ్యాయం వరకు మనం నేర్చుకోగలిగాం. ప్రసంగికి 12 అధ్యాయాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ 7వ అధ్యాయం నుండి ఈరోజు మనము ధ్యానించాం. చూద్దాం దేవుని వాక్యంలో ఉంది. 7వ అధ్యాయం 1వ వచనము మనము చదువుకున్నట్లయితే మరి 3వ వచనం వరకు నేను చదువుతాను. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకరి జన్మదినము కంటే మరణదినమే మేలు, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారింటికి పోవుట మేలు, ఏలైనగా మరణము అందరికీ వచ్చును కనుక బ్రతుకువారు మనస్సున పెట్టుదురు, నవ్వుట కంటే దుఃఖపడుట మేలు, ఏలైనగా చిన్నమైన ముఖము హృదయమును గుణపరచు. ఇక్కడి వరకు మనం చాలాసార్లు విని ఉంటాం, నేర్చుకుని ఉంటాము. ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి. దానికంటే ఇది మేలు, దీనికంటే అది మేలు అన్నది చాలా వరకు ఉన్నాయి. కానీ ప్రభు మనకు నేర్పించదలసిన సత్యం ఏంటంటే మనము సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్న ఈ వాక్యం చాలా మందికి తెలుసు, పెద్దలకు తెలుసు. అందుకే ఒక మంచి పేరు మరి సంపాదించుకోవడానికి కష్టపడమని, మరి ప్రయత్నించమని, సాధన చేయమని పెద్దలంతా నీతి బోధలు మనకి ఎప్పటి నుంచో చేస్తున్నారు, నీతి వచనాలు చెప్తున్నారు. ఇక్కడ సుగంధ తైలము కంటే, ఎన్నో లక్షల విలువ కలిగే ఒక సుగంధ తైలము కంటే ఒకనికున్న మంచి పేరు అంతకంటే శ్రేష్టమైనది, విలువైనది అని మనకు గ్రహింపు రావడానికి కంపేర్ చేసి చెప్పారు. అలాగే ఒకరి జన్మదినము కంటే మరణదినం మేలన్నారు. ఎందుకని? భూమి మీద పుట్టిన దినముల కంటే భూమి మీద మన దినములు ముగించబడి పరలోకానికి చేరడం అనేది అక్కడ రాయబడి ఉందా? హోల్ యూనివర్సల్ గా దేవుడు ఆ మాట చెప్పాడా అంటే అవును. ఇలా చెప్పాడు అనంటే ఎందుకు మరణ దినం మేలు అనే ఒక మాట ఎవరికైనా వస్తే అది మనం వివరించి చెప్పడానికి మనకు అవకాశం. ఏంటి మరణ దినం ఎందుకు మేలు అనంటే క్రీస్తు నందు మరణించి క్రీస్తు నందు మృతి పొందిన వారికైతే అది మరణ దినం మేలవుతుంది. రెండవది కింది మాటలోనే రాశాడుగా, విందు జరుగుతున్న ఇంటికి పోవట కంటే ప్రలాపించుతున్న వారింటికి పోవటం మేలు అని చెప్పి, ఎందుకన్నాను ఆ మాట నేను అని మహాజ్ఞానితో దేవుడు మనకు చెప్పిస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఒకని జన్మదినము కంటే మరణదినం ఎందుకు మేలైందంటే మరణము అందరికీ వచ్చును. జన్మ కూడా అందరికి ఉంటుంది, కానీ బ్రతుకు వారు మరణమును మనస్సున పెట్టాలి, మనస్సున పెడతారు. అందుకని ఆ ఇంటికి మనం పోతే వారికి మనం దేవుని బిడ్డవైతే, దేవుని ఎరిగిన వాడవైతే ఆదరించే ప్రతి విషయములో కూడా దేవుని వాక్యాన్ని చొప్పించి, ఈ మరణ దినం ఎలా నీకు మేలు జరుగుతుంది, ఇప్పుడు మరణిస్తే ఈ భూమి మీద ఉన్న కష్టాలన్నీ పోతాయి, బలహీనులైతే ఇంకెప్పటికీ బలహీనం ఉండదు, అవన్నీ మనం ముగించుకున్నట్టే. ప్రకటనలో రాయబడినట్లుగా అవును, వారి ప్రయాసం మాని వాళ్ళు విశ్రాంతి పొందుతారు అన్నాడు. అయితే ఏం విశ్రాంతి అది? ఈ మరణ దినము ఎవరికి మేలు అంటే క్రీస్తు నందున్న వారికి మాత్రమే మేలు. క్రీస్తు నెరిగి మరణిస్తే మేలు అన్న ఒక సువార్తను లోకానికి చాటడానికి ఒక చక్కని అవకాశంగా దేవుడు మనకి మాటలు చెప్పాడు. నేర్చుకున్న మనము, ఎరిగిన మనము మరి విందు జరుగుతున్న వారింటికి వెళ్ళి వాళ్ళతో సంతోషించుట కంటే ప్రలాపించుచున్న వారికి ఇంటికి వెళ్ళి వాళ్ళని ఆదరించి, వారిని ఓదార్చి, వారికి ఈ విషయాలు బోధించుట వాళ్ళ బ్రతుక్కు మేలవుతుంది. మిగిలిపోయిన వారు, ఉన్నటువంటి వారు, మరణమును బ్రతికి ఉన్నవారు మరణమును మనస్సున పెట్టుదురు అన్నాడు. అంటే ప్రలాపించుతున్న వారి ఇంటికి నువ్వెందుకు వెళ్ళాలి? ఇప్పుడు మరణాన్ని మనస్సున పెట్టి జనం అక్కడ ఉన్నారు. వారికి దేవుడు నీకు బయలుపరిచినా, నీవు అంగీకరించినా, నీవు నేర్చుకున్న ఆత్మీయ సత్యములను బోధించి, అందుకే అంటారు మరణదినం మేలని. ఎప్పుడైతే నువ్వు ఎరిగి గ్రహించి ఆ రోజు ముగిస్తావో, ఆ ముగించబడినటువంటి రోజు నీవు ఆయన సన్నిధిలో కళ్ళు తెరుస్తావు.
అందుకే నీకు అది మేలు. బ్రతికి ఈ లోక జీవనయానములు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు, ఎవరెవరిని తాకుతావు, ఏ అంశాలు నీకు వస్తాయి, నీవు ఎలా ఎదుర్కోగలుగుతావో, కానీ క్రీస్తునందుండి మరణిస్తే ఈ ప్రయాసం అంతా పోవడం మాత్రమే కాక కళ్ళు తెరిస్తే ఆయన సన్నిధిలో, ఆయన రాజ్యములో ఉంటావు. అందుకు నీకు మరణ దినం మేలు అన్న సంగతి ఇతరులకు మనం బోధించాలి. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే వేగిరపడి ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవడం అది శ్రేయస్కరమని మనకు అర్థమైతే అక్కడికి వెళ్తే మనం అదే బోధించగలుగుతాం, అదే ప్రకటించగలుగుతాం. అది వారికి మనస్సున పెట్టులాగన మనము ప్రయత్నించగలుగుతాము. మరణం రోజున అందరికి అనిపిస్తుంది రేపు కూడా నేను మరణిస్తాను కదా అని. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి నేను ఒక మాట చెప్పాలనుకున్నా. ఒక క్రైస్తవుడు చనిపోయాడంట. చనిపోయి అతను ఆ సమాధి మీద ఏమని రాయాలని కోరుకున్నాడంటే క్రీస్తునందే మృతి పొందాడు. సరే, నా జీవితం ముగించబడుతుంది, ముగించబడిన తర్వాత నా యొక్క సమాధిని, ఆ తోటలోకి వచ్చి నన్ను చూసే సమాధిని చూసిన వాడికి కూడా ఒక్క సందేశం నేను ఇవ్వాలని ఆశపడి, నిన్నటి వరకు నేను నీలాగే ఉన్నాను, రేపు నీవు నాలాగుంటావు అని అక్కడ సమాధి మీద రాయమన్నాడంటండి, అందరికీ తెలిసేలా. ఇప్పుడు బంధువులు ఎవరో చనిపోతే ఆ సమాధి తోటకి వెళ్తారు కదా. అవును కదా, అవును కదా, రేపు కూడా నేను ఇక్కడికి రావాల్సిన వాడినే కదా, రేపు కూడా నాకు కూడా ఇలాగే జరుగుతుంది కదా అనేది అతను మనస్సున పెడితే, మరి ముఖ్య సమాధిలో పెట్టడమే కాదు, మరి నేను ఆయన అంగీకరించాలి అన్న ఆలోచనలు ఒక వైపు మళ్ళాలి అని ఒక సందేశాత్మకంగా రాయమని చెప్పారంట. నేను నా పిల్లలకి చెప్పాను, ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను. నేనేమని రాయాలని కోరుకుంటున్నానంటే, నా సాక్ష్యం సజీవంగా సమాజంలో ఉంది, నా బాడీ, నా శరీరము సమాధిలో ఉంది, నా ఆత్మ యేసయ్య సన్నిధిలో ఉందని నేను సమాధి మీద రాయండి కొడక అని చెప్తాను. నేను ఇంకా చెప్తానే ఉంటాను, తప్పేం కాదు. అదేంటమ్మా శుభమాట మొదలుపెట్టి ఇలాంటి మాటలు చెప్తున్నా, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మనం మనస్సున పెట్టవలసిన అతి శ్రేష్టమైన విషయం ఇదే. అందుకే దేవుడు అన్నాడు, విందు జరుగుతున్న వారి ఇంటికి పోవట కంటే ప్రలాపించుతున్న వారి ఇంటికి పోవడం మేలు అని. ఆ ప్రలాపం లోక సంబంధమైనది కాకుండా దైవిక సంబంధమైన అదిగా మార్చడానికి మనం వాళ్ళని ప్రభువులోకి నడిపించవచ్చు. ఆ దుఃఖము అది ఆత్మ సంబంధమైనది, దైవ చిత్తానుసారమైనదిగా వాళ్ళు భూమి మీద బ్రతికినప్పుడు మార్చుకున్నారనుకోండి, ఆ ప్రలాపించుతున్నారంట్లో ఉన్న జనమంతా అది నీకు దేవుడు ఘనతనిస్తాడు, వాళ్ళకి అది ఆశీర్వాదంగా మారుతుంది. అందుకనే ప్రభు ఈ మాటలు మన కొరకే, అంటే బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కరి కొరకు రాసి పెట్టాడు. గ్రహించిన వాళ్ళు దాన్ని ఇతరులకు బోధించాలని కూడా ఒక హెచ్చరికగా మాటలు దేవుడు రాశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఇక్కడ మరి ఒక మాట ఉంది, నవ్వుట కంటే దుఃఖపడుట మేలు అని ఎందుకన్నాడంటే, ఆ హృదయం కిన్నమైనటువంటి ముఖము హృదయాన్ని గుణపరుస్తుంది, హృదయాన్ని బాగు చేస్తుంది, హృదయాన్ని అంతరంగాన్ని శుద్ధీకరిస్తుంది అని, అందుకే దుఃఖపడుట చాలా మేలు అని రాశాడు. అంతరంగం శుద్ధీకరించబడ్డం, హృదయం ప్రక్షాళన చేయబడ్డం మనకు అవసరం గనక తప్పకుండా అది ఉంటే మంచిది అని, అందుకే నవ్వుట కంటే దుఃఖపడుట మేలు అన్నాడు. జ్ఞాపకం చేసుకొని మనము ఎప్పుడు మనసులో ఉంచుకోవాలి. అయితే జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారింటి మీద ఉంటుంది, అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య ఉంటుంది అని కూడా ఉంది. కాబట్టి ప్రలాపించు వారి మీద మనం ఎందుకుండాలంటే, దేని కొరకు ప్రలాపిస్తున్నారు? దైవికమైన ప్రలాపన అయితే, ఆ ప్రలాపించే వాళ్ళైతే ఆ దైవికమైన ప్రలాపన నీకు లేకపోతే నేర్చుకోగలుగుతావు, నీవు ఇంకా ఎదగగలుగుతావు. ఒకవేళ అది లోక సంబంధమైన ప్రలాపం అయితే నీవు ఆ స్థాయి కంటే దైవికమైన ఆధ్యాత్మిక స్థాయిలో ఉంటే వాళ్ళకి ఆ విషయాన్ని బోధించగలుగుతాం.
అందుకే నీ మనస్సు వాళ్ళ ఇంటి మీద ఉండాలి. దేవుడు అది చెప్పాడు. సంతోషించే వారింట్లో పోకుంటే ప్రలాపించే వారింటికి పోవడం మేలని ఉంది కదా. నేను కామవరపుకోటలో ఉన్నప్పుడు ఒక క్రిస్టియన్ టీచర్ ఆమె అన్నదంట, మన ఇంట్లో ఎవడన్నా పోతే తప్ప మన ఇంటికి రాదనుకుంటా ఆవిడ అన్నట్ట. అయ్యో, అంత మాట ఎందుకన్నారు? వస్తాను, నేను పిలిస్తే వస్తాను, గృహ కూడిక పెట్టి పిలిస్తే నేను రానా? అయ్యగారితో పాటు నేను వస్తా. కానీ ఎక్కువగా నేను వాళ్ళ మీద నా మనసు ఉంటుంది, వాళ్ళని ఓదార్చడానికి, అక్కడున్న వాళ్ళని హెచ్చరించడానికి, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడడానికి మీకు ఇదే సమయం అని ఒక మాట చెప్పడానికి నాకు ఒక అవకాశం ఉంటుంది అన్న ఒక తపన తప్ప మరొకటి కాదమ్మా. అంతగా మీరు అట్లా బాధపడక్కర్లేదని చెప్పండి ఆవిడికి. నా మాటగా నాకు కలిస్తే నేను చెప్తానని చెప్పాను. వ్యంగ్యంగా మాట్లాడారు, కానీ అసలు వాస్తవమైన విషయం ఇది. కాబట్టి గ్రంథంలో ఏం రాశారో, ఎందుకు రాశారో ఆత్మీయ మనస్సుతో మనము జ్ఞానముతో గ్రహించగలిగితే తప్పకుండా అందులో మనకు నిజంగా మేలుకరమైనది ఉంది అని మనం గ్రహిస్తున్నాం. 8వ వచనం మనం చదువుకుంటే కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు అని రాశారు. అలాగే 9వ వచనములో నువ్వు ఆత్రపడి ఎవరి మీద కోప్పడవద్దు, బుద్ధిహీనులకైతే అంతరంగంలో కోపం సుఖ నివాసం చేస్తుంది గనక కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టుము, అది కీడుకే కారణము అని చెప్పిన వాక్యం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకొని త్వరగా కోప్పడొద్దు. కారణాలు ఉంటేనే కోప్పడాలి. కోప్పడవలసిన విషయాలు వస్తే కూడా కోప్పడకపోతే కూడా తప్పవుతుంది. గద్దించి బుద్ధి చెప్పమన్నాడు, శిక్షించి బుద్ధి చెప్పమన్నాడు, ఖండించమన్నాడు. కాబట్టి ఈ విషయాలన్నీ మనం చేయకపోతే మనకు నష్టం కలుగుతుంది. కాబట్టి మనము గద్దించాలి, బుద్ధి చెప్పాలి, జ్ఞానయుక్తంగా వారిని ప్రభు దగ్గరికి నడిపించడానికి మనం ప్రయత్నించాలి. కాబట్టి మనము ఆ పని తప్పకుండా చేయాలి. కార్య ఆరంభము కంటే కార్యంతం మేలు. క్రీస్తులో నీ ప్రయాణము ప్రారంభించిన దినము కంటే ముగించే దినానికి ఎక్కువ విలువ ఉంటుంది. నువ్వు ఎలా ముగించుతున్నావు, ఎలా ముగించగలుగుతున్నావు అనేది నువ్వు ఎరిగితే నీకు చాలా చాలా మేలు అని అక్కడ ప్రభు మనకు చెప్తూ ఉన్నాడు. ఇంకా 10వ వచనంలో ఏమని ఉందంటే, 9వ వచనం ఆత్రపడి కోప్పడొద్దని చెప్పిన దేవుడే ఇక్కడ అంటాడు కదా 11వ వచనములో, జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగం, సూర్యుని కింద బ్రతుకు వారికి అది లాభకరం అని. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదమే. అయితే జ్ఞానము దాన్ని పొందిన వారిని రక్షించును. అయితే అది రక్షించడమే కాదు, ఆ జ్ఞానం కలిగిన వారు సామెతల్లో ఉంటది కదండి 11:30లో ఏమని, జ్ఞానం కలిగిన వారు ఇతరులను రక్షించుదురు. అంటే మనము రక్షించుకోవడమే కాదు, ఇతరులను కూడా రక్షించడానికి ఆ జ్ఞానం ఉపయోగపడుతుంది గనక మనము జ్ఞానం కలిగిన వారంగా ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. ద్రవ్యం ఆశ్రయాస్పదమే, దాన్ని ఉంచుకోవచ్చు, దాన్ని ఆశ్రయించవచ్చు, అది మనకు మేలే. అంతకంటే విలువైనది జ్ఞానమని చక్కగా వివరణతో ఇక్కడ మనకు బోధించారు కదండి. 7వ అధ్యాయం నేను 12వ వచనం చదివాను. ఇదే జ్ఞానం వలన కలుగు లాభము, ఎంత బాగా చెప్పాడు చూడండి. కాబట్టి ఈ సత్యం ఎరిగిన వారంగా మనమందరము ఉండాలి. దాన్ని సామెతల్లో ఆ మాట రాశాడు, అది కూడా మీరు తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి. ఏమని, జ్ఞానం కలిగిన వారు ఇతరులను రక్షిస్తారు అని కదండి. కాబట్టి జ్ఞానం వలన మనకి ఏం లాభం అంటే, నీవు రక్షించబడ్డమే కాదు, నిన్ను నీవు దేవుని కోసం నిలబెట్టుకోవడమే కాదు, ఇతరులను కూడా నిలబెట్టే అవకాశం ఉంది కనుక తప్పకుండా జ్ఞానం అనేది మనకు ఆశ్రయాస్పదముగా ఉండాలి. ద్రవ్యానికి కూడా అన్నిటికీ అక్కరొచ్చింది కాబట్టి ద్రవ్యం వద్దంట్లే, కానీ అంతకంటే శ్రేష్టమైనది జ్ఞానం అని మనం గ్రహించాలి. దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును అన్నాడు. కాబట్టి ఆ విషయాలు మనము ధ్యానించాలి, ఆలోచించాలి. ఇంకా ఏమంటాడంటే, దేవుడు సుఖ దుఃఖ దినములను మరి జతపరిచాడట. ఎందుకంటే దేవుడు
చనిపోయిన తర్వాత ఏమి తెలుసుకొనకుండానట్లు, అంటే అవసరం లేదు, అవతల తర్వాత జరిగిపోయాక ఏం తెలుసుకోండి, ఇప్పుడే నువ్వు సుఖం దుఃఖం అని కావడి కుండల్లాగా ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. ఎందుకు అనంటే దేవుని క్రియలను ధ్యానించడానికి, దేవుని క్రియలను యోచించడానికి దేవుడు ఈ విధంగా జతపరచాడని గుర్తు పెట్టుకొని సుఖ దుఃఖములు అవి మామూలు క్యాజువల్గా ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. కలిమిలేములు కావడి కుండలు అని పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు, చిన్నప్పుడు మేము నేర్చుకున్నాం. అంటే సుఖ దుఃఖాలు కూడా అవే ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. కాబట్టి మనస్సును ఉంచాల్సింది ఏంటిది అనంటే నెమ్మది కలిగిన దినము నెమ్మదిగా ఉంటూ, నెమ్మది లేని వారి కొరకు ప్రార్థిస్తూ, నెమ్మది ఇచ్చిన దేవుని స్తుతిస్తూ ఆయన కార్యాలు యోచించమని దేవుడు ఈ విషయాలు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. 16వ వచనములు ఏమంటాడు? అధికముగా నీతిమంతుడవై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకము, నిన్ను నీవేలా నాశనం చేసుకుందు అంటాడు. కాబట్టి మనము అధికంగా నీతిమంతుడు, ఒకవేళ నీతి ఉందా అది జ్ఞానానుసారమైనదై ఉండాలన్నాడు. అంటే నీ స్వనీతి పనికిరాదు. స్వనీతి నీకు అధికంగా ఉన్న వేస్ట్ అంతా గుండు సున్నా. ఆ నీతి నీకు, నువ్వు నీతిమంతుడవై ఉంటే ఆ నీతిమంతి ఎలా ఉండాలంటే అది దైవికమైనదై ఉండాలి. రోమాపత్రిక 10:2 ఉంది, వాళ్లకు నీతి ఉంది కానీ అది జ్ఞానానుసారమైంది కాదు. జ్ఞానం అంటే దేవుడు, అంటే దేవుని అనుసరించిన నీతి ఉండాలి, దేవుడు నియమించిన నీతి నీకు ఉండాలి. కానీ నీకేదో ఒక నీతి ఉండకూడదు అనేది, ఈ స్వనీతి అసలే పనికిరాదన్నది దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న సత్యం. మరొక మాట ఇక్కడ వ్రాయబడి ఉంది, అలా కనుక నువ్వు ఉంటేనంట నీ రోజులకు నీ దినములకు ముందుగా నువ్వు ఎందుకు చచ్చిపోతావు, అనవసరంగా నాశనం తెచ్చుకుంటావు ఎందుకు అని చెప్పి అక్కడ అంటూ, మరి జ్ఞానివి దీనిని పట్టుకొని ఉండుటయు, నీ కాలముకు ముందుగా నీవెందుకు వెళ్తావు? ఎందుకంటే దుర్మార్గ పనులు చేసేవాడు, అధికంగా చేసేవాడు, అవినీతిగా అజ్ఞానంగా ప్రవర్తించేవాడు మరి సగము కాలమైన బ్రతకరు అని వాక్యం చెప్తుంది. కాబట్టి అట్లా ఎందుకు చేసుకుంటావు? కాబట్టి నువ్వు జాగ్రత్తగా జ్ఞానయుక్తంగా అధికంగా జ్ఞానం చంపేసుకొని వేస్ట్ చేయకుండా నీవు ఆ జ్ఞానం ఏదో దేవుని నీతిని అనుసరించినది అయి ఉంటే కనుక అది నీకు మేలవుతుంది అని చెప్తూ, దీన్ని పట్టుకొని ఉండుటయు దాన్ని చేయి విడకుండుటయు మేలు. దేవుని యందు భయభక్తులు గలవాడు వాటన్నిటినీ అంతే బ్యాలెన్స్ చేసుకుంటాడు, జ్ఞానంగా ప్రవర్తిస్తాడు, అధికంగా నీతిమంతుడు అనవసరమైన పనులు చేయడు, అధికంగా దుర్మార్గ పనులు చేయడు, జాగ్రత్తగా దేవుని కోసం భయంతో భక్తితో బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాడు అని చెప్పి రాయబడి ఉంది. జ్ఞానం గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారం. ఎస్, జ్ఞానం అంటే జ్ఞానాధారము నేనే అని చెప్పాడు. కాబట్టి ఆ జ్ఞానం ఎవరు? యేసే. ఆ యేసే మనకు, ఆ యేసు క్రీస్తే మనకు నీతియు జ్ఞానమును విమోచనమును ఆయను అని 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31వ వచనములో ఆ మాట వ్రాయబడి ఉంది. కాబట్టి జ్ఞానం గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారం. ఎస్ అంటూ పాపము చేయకుండా నీతిమంతుడిగా బతికేవాడు ఎవడు కూడా లేడు. అవును, రోమాపత్రికలు చెప్పారు ఏమని? నీతిమంతుడు లేడు, ఒకడునూ లేడు. మరి ఎలాగా, ఎవరు నీతిమంతులుగా ఎలా అవుతారు అనంటే దేవుని సత్య వాక్యమే మనల్ని నీతిమంతులుగా తీరుస్తుంది. సత్యమైనది ఎక్కడ దొరుకుతుందంటే బహు దూరముగాను బహు లోతుగాను ఉంది, దానిని పరిశీలన చెయ్యగలవాడు ఎవడో. అందుకే యేసుప్రభు అందరికీ దొరకట్లేదండి, ఆయనే సత్యం. దాన్ని ప్రకటించడానికి ఆయన నరావతారిగా భూమి మీదకి వచ్చాడు. కాబట్టి అది బహు దూరంగా బహు లోతుగా ఉందంటే యేసుప్రభు సంచారం చేస్తున్న ఆయన అర్థం కాలేదు చాలా మంది. ఆయన తెలుసుకోవడం కష్టమైంది వాళ్లకు, ఆయనను గ్రహించడం చాలా కష్టమైంది వాళ్లకు. అందుకనే సత్యం అనేది బహు లోతుగానో బహు దూరంగా ఉంది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది.
గ్రహించగలిగితే మనకన్నా ధన్యులు ఎవరు లేరు. అయితే చివరి వచనంలో ఒక మాట రాయబడి ఉంది, దేవుడు అందరినీ యథార్థవంతులుగా పుట్టించాడు కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. దేవుడు అందరినీ యథార్థవంతులుగానే పుట్టించాడు. సర్వ మానవులు, అందుకే చిన్నపిల్లల్ని లోకం మనుషులు ఏమంటారంటే పిల్లలంటే దేవుడు అండి, దేవుడితో సమానం అండి అంటారు. ఎందుకంటే అందరినీ దేవుడు యథార్థవంతులుగానే చేశాడు, పుట్టించాడు. కానీ వాళ్ళు వివిధమైన తంత్రాలు కల్పించుకొని తమ మార్గాలనని ఆదికాండం 6:12-13 ప్రకారం తమ మార్గములను తామే చెరిపి వేసుకుని భ్రష్టత్వంలో, లోకములో, పాపంలో పడిపోతున్నారని వాక్యం మనకు నేర్పిస్తుంది. కాబట్టి యథార్థవంతులముగా పుట్టిన మనం మన బిడ్డను ఆ స్థాయిలోనే పెంచుకోవాలా. గ్రహింపు కలిగిన దినము నుండి మనము కూడా యథార్థవంతులముగానే దేవుని కొరకు మనం బ్రతకాలి. ఎందుకంటే మన దేవుడు యథార్థవంతుడు. యథార్థవంతులను ఆయన రక్షిస్తాడు. యథార్థత అంటే ఆయనకు చాలా ఇష్టం. హల్లెలూయా. దుష్టత్వమును ఆయన చూడలేనంత నిష్కల్మషమైన కన్నులు కలిగిన వాడు, నిష్కపటమైన హృదయం కలిగిన వాడు ఆయన. కాబట్టి యథార్థవంతుడైన ఆ దేవునికి మనం యథార్థవంతులుగా ఉండడమే చాలా చాలా మంచిది అని వాక్యంలో ఉంది. అదే 8వ అధ్యాయం, మరి జ్ఞానం వలన ఎంత లాభం అక్కడ రాశాడు. మనుషుల జ్ఞానం వారి ముఖమునకు తేజస్సునిస్తుందంట. కాబట్టి తేజస్సునివ్వాలి. అన్ని జ్ఞానాల కంటే యేసయ్యను గుర్చిన జ్ఞానమే నీకు ఆ తేజస్సును ఇవ్వగలుగుతుంది. నేను అది గ్యారెంటీగా చెప్పగలను. చూడండి, ఎలాంటి వాళ్ళైనా దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో వెళ్తుంటే వాడి ముఖంలో తెలియని తేజస్సు కనబడుతుందండి. అది ఎవరికి కనబడుతుందంటే ఆ దైవికమైనటువంటి జ్ఞానాన్ని హృదయంలో ఉంచుకున్న వారు, జ్ఞానానికి ఆధారమైన యేసయ్యని అంతరంగంలో కలిగిన వారికి ముఖం మీద తేట తేజస్సు కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి చూస్తున్నా కొద్దిగా ప్రత్యేకత కనబడుతుంది. వీళ్ళు వేరుగా ఉన్నది. ఏంటి వేరుగా? వాళ్ళు యేసయ్య బిడ్డలు, యేసయ్యని కలిగి ఉన్నారు. యేసయ్య ఆ జ్ఞానానికి ఆధారంగా ఆయననే అంతరంగములో ప్రతిష్ఠించుకున్న వాళ్ళు. ఆ జ్ఞానము, ఆయన నీతిని వాళ్ళు అనుసరిస్తున్నారు గనకనే వాళ్ళ ముఖం, ఆ జ్ఞానం వారి ముఖమునకు తేజస్సునిస్తుంది. 5వ వచనం, ధర్మమును ఆచరించు వానికి కీడేమీ సంభవించదు. సమయం వచ్చుననియు న్యాయం జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలుసుకుంటారు. అంటే వాళ్ళు కంగారు పడరు, త్వరపడరు అని అర్థం. ప్రతి సంగతిని విమర్శించు సమయం ఏర్పడి ఉన్నది, లేని ఎడల మనుష్యులు చేయుడు బహుభారమగును. కాబట్టి ఎక్కడికక్కడ కేసులు పెండింగ్ లో ఉన్నాయి అనుకోకండి. ప్రతిదానికి విమర్శ, తీర్పు జరుగుతుంది, పరిశీలన విమర్శించబడుతుంది, తగిన శిక్షలు వేయబడతాయి. లేకపోతే మనుషులు చేసి చాలా భయంకరంగా బహుభారమైపోయాయి. తప్పకుండా వాటికో సమయం నిర్ణయించబడింది అని వాక్యం చెప్తుంది. ఇంకొక విషయాన్ని మనకు జ్ఞాని గ్రహించిన వాడే, దైవిక జ్ఞానం పొందుకున్న వాడే ప్రసంగి చెప్తున్నాడు, గాలి విసరకుండా చేయటకు గాలి మీద ఎవరికి అధికారం లేదు. అలాగే మరణ దినము కూడా ఎవరికి వశం కాదు. ఒక దగ్గర నేను ఒక సేయింగ్ చదివాను, ఎంత కోటీశ్వరుడైనా డబ్బులు వెచ్చించి 1 నిమిషం నా ప్రాణం ఆపగలుగుతావా అని ఆపడానికి ఎవరికి అధికారం లేడు. అతడు అర్థించిన ఆగలేదు. తను అలా చేసుకోలేడు. కోట్లు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకుంటాడేమో కానీ 1 నిమిషాన్ని ఆయుష్ను పెంచమని అడగడం ఎవడి తరం కాదు. కాబట్టి ఇక్కడ రాయబడి ఉంది, మరణ దినము ఎవరి వశము కాదు. ఈ యుద్ధమందు విడుదల దొరకదు. ఏ యుద్ధం? మరణం, జీవం, మరణం అంటారు చూసారా? ఆ యుద్ధములో విడుదల దొరకదు. దౌష్టమును అనుసరించువాడు తప్పింపదు. అనుసరించు వారిని దౌష్టము, దానిని అనుసరించు వారిని తప్పించదు. కాబట్టి దుర్మార్గత, దౌష్టం ఇవన్నీ ఒకే కోవకు చెందుతాయి.
ఈ యొక్క దుష్టత్వం ఇవేవి కూడా చేసేవాడు తప్పించుకోలేడు. అది ఆ దౌష్టం అనేది వాడిని తప్పించలేదు అని చక్కగా దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఇది చదువుకున్నప్పుడు, నేర్చుకున్నప్పుడు జ్ఞానయుక్తంగా జ్ఞానం కలిగిన వారమై ఇవి మన మేలు కొరకు రాయబడి ఉన్నవని గ్రహించి అనుసరించాలన్నదే దేవుని యొక్క మనస్సులో ఉన్న ఆశ. దేవుడు మనకు తెలియజేసేది. అందుకే దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగబోవుట చూచి మనుషులు భయం విడిచి హృదయం దుష్క్రియలు చేస్తారట. చూస్తున్నాం కదా మనం. ఒకటి దొరకలేదని రెండు దొరకలేదని 3 చేసే వాళ్ళు 3 మంది ఉన్నారు. ఒక్కొక్కరి మీద కేసులు మరి చెప్తూ ఉంటే సిగ్గు లేకుండా వాడు మనకు అనిపిస్తుంది. వెంటనే శిక్ష రాలేదు కనుక ఇంటికి చేసుకుంటూ పోయేవాడు 150 కేసులు ఉన్నాయంట, 160 కేసులు ఉన్నాయంట. మహానుభావులు మళ్ళీ ప్రజలను పరిపాలించే వాళ్ళట వాళ్ళు. అలా చెప్తూ ఉంటే మనకి ఏమనిపిస్తుంది? శిక్ష రాలేదు కనుక శీఘ్రంగా, అందుకే అలా చేశారు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి మరొక మాట కూడా దేవుని వాక్యము 9వ అధ్యాయము మరి ఇక్కడ 2వ వచనం నేను చదువుతాను. సంభవించినవన్నీ అందరికీ ఏకరీతిగానే సంభవించున్నవి. ఏంటంటే నీతిమంతులకు దుష్టులకు, మంచి వారికి పవిత్రులకు అపవిత్రులకు, బలులు అర్పించే వారికి బలులు అర్పింపని వారికి అందరికీ ఒకే పద్ధతి. మంచి వారికి ఎలాగునో పాపాత్ములకును అలాగుననే తటస్థిస్తుంది. ఒట్టు పెట్టుకొని వారికి ఎలాగో ఒట్టుకు భయపడే వారికి అందరికీ ఒకటే గతి సంభవించును. అంటే ఏమని గ్రహించాలి మనం? అందరికి ఒకటే గతి అంటే ఏంటి? చనిపోయిన తర్వాత మంచోళ్ళు చెడ్డోళ్ళు అందరూ ఒకే కోవలో ఉంటారా? ఒకే రాజ్యంలో ఉంటారా? లేకపోతే వారికి తీర్పు ఒకలాగే ఉంటుంది? ఎలా? ఏంటది? మనం గ్రహించాల్సింది ఏంటంటే హెబ్రీ పత్రిక 9:27 మరణం అందరికీ వచ్చును. మనుషులందరూ ఒక్కసారి మృతి పొందాలని దేవుడు రాసి పెట్టాడు. అది ఒట్టు పెట్టుకున్నవాడు చచ్చిపోతాడు, ఒట్టుకు భయపడేవాడు చనిపోతాడు. నీతిమంతుడు చనిపోతాడు, అనీతిమంతుడు చనిపోతాడు. బుద్ధిమంతుడు చనిపోతాడు, బుద్ధిహీనుడు చనిపోతాడు. అది రాశాడు అక్కడ. అంతే తప్ప వాళ్లకు మనకు ఒకేలాంటి శిక్షలను అనుకోవద్దు. మనం ప్రభుని నమ్ముకున్నందుకు మనం 2 మార్గాల్లో జీవమునకు పో మార్గాన్ని మనం ఎంచుకున్నాం. కాబట్టి వాళ్లకు మనకు ఒకటే గతి ఉండదు. వాళ్ళు మరణానికి పోయే విశాల మార్గాన్ని ఎంచుకున్నారు, వాళ్ళు అందులో పోతున్నారు. వాళ్ళకు కాదు మనకు పోల్చింది దేవుడు ఇక్కడ. ఏది అందరికీ ఒకటే గతి అని ఆ యొక్క జ్ఞాని అయిన సొలొమోనుతో ఇక్కడ రాయించింది ఏంటి అంటే హెబ్రీ పత్రిక 9:27 రాయించాడు. అందరికీ మరణం అందరికీ వచ్చును, అందరూ ఒక్కసారి మృతి పొందవలనని దేవుడు రాసి పెట్టాడు అని, అది ఆ గతి తప్పదు అని రాశాడు. అది విషయం. అది మనం గ్రహించాలని దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. మరొక మాట రాశాడు, బ్రతికియుండు వారితో కలిసిమెలిసి 4వ వచనం ఉన్న వారికి ఆశ కలదు, చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు. కాబట్టి ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? బతికున్న వాళ్ళ మీద ఆశ పెట్టుకోవాలి. ప్రపంచాన్నంతా జయించొచ్చానన్నాడు, ఆయన చచ్చిపోయాడు. ఎందుకు మరి? బతికున్న ఆయన ఎవరో, ఆయన మీద ఆశ పెట్టుకుంటే మంచిది కదా. ఇంతకు భూమి మీద ఉన్న గొప్ప వాళ్ళు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు, ఎన్నెన్నో యుద్ధాలు చేసి రాజ్యాలు జయించాం, అద్దేశం విద్దేశం అన్న వాళ్ళు అందరూ చచ్చిపోయారు. బతికున్న వాడు ఎవరైనా ఉన్నాడంటే ఆయన ఒకే ఒక్కడు, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. అందుకే ఆయన మీద ఆశ పెట్టుకుంటే లోకానికి ఎన్నిక లేని వాడిగానే కనబడవచ్చు, లోకానికి ఆయన లెక్క చేయకపోవచ్చు. యేసు ప్రభు అంటే చాలా తక్కువ వారి దేవుడని వాళ్ళు అనొచ్చు. కానీ బుద్ధిహీనులు చచ్చిపోయిన వాళ్ళని నమ్ముకుంటున్నారు, బతికి ఉన్న ఆయనను నమ్మట్లేదు. ఆయన ఎన్నిక లేని వాడిగా నీకు కనబడవచ్చు, కానీ ఆయన బతికున్నాడు. అందుకు మనతో మాట్లాడతాడు, మనం అయ్యా అంటే పలుకుతాడు, పడిపోతే లేపుతాడు, ఊతమిస్తాడు, సాయం వస్తాడు. అందుకని ఆయన మనకు మీరు. దేవునికి మహిమ కలుగునుగాక.
ఈ గ్రహింపు అందరిలో లేదు కనుక ఈ సత్యం వాళ్ళు కూడా ఎరిగిన వారుగా ఉన్నట్లుగా మనం వారి కొరకు ప్రార్థించాలి. సచ్చిన వాళ్ళు ఏవి ఎరగరు, వాళ్ళకి ఏమీ తెలియదు కదా. కాబట్టి బ్రతికి ఉన్న యేసును అంగీకరిస్తేనే భూమి మీద మనగడ, పరలోకమందు కూడా మీకు రాజ్యం స్థానం ఉంటుందని బతికున్న మనం బోధించాలని ఈ మాటలు దేవుడు మనకు వినిపిస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయము 10వ వచనం చదివితే, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయుము, నీవు పోవు పాతాళం నందు పని అయినను ఉపాయమైనను ఉండదు అన్నాడు. ఇవండి, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయి. నేను ఈ విషయంలో యేసయ్య మినిస్ట్రీస్ వాళ్ళందరినీ నేను సంతోషంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే అందులో ఉన్న వాళ్ళందరూ ఆయా పనులు కలిగిన వారేనని నేను విన్నాను. చాలా సంతోషం. దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా ఎవరెవరు చేస్తున్నారో వారు నిజంగా ధన్యులు. ఆ శక్తి లోపం లేకుండా చేయడం నేర్చుకుంటే మరింత ధన్యులు అవుతారు. ఎందుకంటే ఇక్కడ నీవు పోవు పాతాళమందు ఏ పని అయినను ఉపాయమైన తెలివైన జ్ఞానమైనా ఉండదు అని రాశాడు. అదేంటండి, ఇక్కడ మెచ్చుకున్నట్టే మెచ్చుకొని మరి పోయే పాతాళమందు ఏది ఉండదని చెప్పాడండి. మరి మెచ్చుకున్నోళ్ళు, మెప్పు పొందినోళ్ళు పాతాళం ఎందుకు పోతారండి? ఆయన రాజ్యం పోతారు కదా. అదేంటి ఇక్కడ ఇలా రాశారు అంటే, ప్రభు నాకు కొన్ని సంవత్సరాల క్రితం బయలుపరిచిన సత్యం ఏంటంటే, నువ్వే పని చేయకుండా ఉంటే పోయే పాతాళానికి అని చెప్పాడు. అదెట్లమ్మా అంటే, దేవుడు కొంతమందిని పిలిచి తలాంతులు ఇచ్చాడు. ఒకటికి 5 ఇచ్చాడు, ఒకటికి 2 ఇచ్చాడు, ఒకటికి 1 ఇచ్చాడు. 5 ఇచ్చిన వాడు 5 సంపాదించి పెట్టాడు. 2 ఇచ్చిన వాడు 2 తీసుకు సంపాదించి డబల్ చేసి చూపించాడు. 1 ఇచ్చిన వాడు ఏం చేశాడండి, ఏయో దేవుని మీద లేనిపోని ఆ యజమాని మీద అని నేను మూటగట్టి పాతిపెట్టాను అన్నాడు. వాడు కదా కటిక చీకటి మూలంలోకి వెళ్ళింది, కాళ్ళు చేతులు కట్టి వాడిని అక్కడ కదా పడేసింది, అవునా కదా? కాబట్టి ఏవి చేయనోడు వెళ్ళాల్సిన పాతాళానికి. కాబట్టి మనము పని చేస్తున్నాము, పని కలిగి ఉన్నాము, దేవుని మహిమార్థమైన పని కలిగి ఉన్నాం. ఎందుకంటే సామాన్యంగా పని చేయకుండా భోజనం చేయొద్దు అని అందరికీ చెప్పాడు దేవుడు. అందుకే కదా ఆదామవ్వలకు 2వ అధ్యాయం 15 పని కల్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి గమనిద్దాం, చేయుటకు మన చేతికి వచ్చిన ఏ పని అయినా శక్తి లోపం లేకుండా చేయాలి. ఎందుకంటే చెయ్యని వాడు పాతాళానికి పోతాడు. కాబట్టి సోమరులను దేవుడు ఇష్టపడ్డు. అది భౌతికంగా లోకంలో బతుకుతున్న వారికి కూడా చెప్పాడు పని చేయకుండా భోజనం చేయటం. వాళ్ళకు చెప్తాం, మనము క్రైస్తవ జనాంగానికి చెప్పాడు. మనం ప్రత్యేకించబడిన దేవుని బిడ్డలమైతే తప్పకుండా మనము పని శక్తి లోపం లేకుండా చేయాలన్నది దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి సత్యం. కాబట్టి మరొక మాట 15వ వచనంలో, మరి ఒక పట్టణంలో ఒక బీదవాడున్నాడు, కానీ ఆ బీదవాడికి జ్ఞానం ఉంది. అందుకే ఆ బీదవాడు ఆ పట్టణాన్ని రక్షించాడు. కానీ ఎవరు జ్ఞాపకం పెట్టుకోలేదట. ఏం పర్వాలే, జ్ఞాపకం పెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ అతడు తనకు ఎంతో శ్రేష్టమైన పని చేశాడు. కాబట్టి అందుకనే అతను ధన్యుడనిగా అన్నట్లుగా రాశాడు. ఇంకొక మాట ఏముంది ఇక్కడ అంటే 11వ వచనములో, వాడి గలవారు పరములో గెలగరు, బలం గలవారు యుద్ధమందు విజయం పొందరు, జ్ఞానం గలవారికి ఇవన్నీ ఎందుకు రాశాడంటే దేవుని చిత్తానుసారంగా, దేవుని ఇష్టానుసారంగా ప్రతిదీ మనకి ఇవ్వబడుతుంది. కాబట్టి దైవ దృష్టికి ఇష్టంగా బ్రతకాలని 2వ వచనం 26, 2వ అధ్యాయం 26వ వచనంలో మనము నేర్చుకున్నట్టు, దేవుని వల్ల ఏదైనా దొరుకుద్ది, నీ సొంత జ్ఞానం వల్ల, నీ ప్రయత్నాల వల్ల కాదు అన్నది నివ్వెరగాలని అక్కడ దేవుడు ఆ మాట రాశాడు. కాబట్టి మనమందరం భూమి మీద బ్రతుకుతున్నామంటే స్పృహ వచ్చిన దగ్గర నుండి మనని ఉంచే వరకు కూడా, ప్రారంభం నుండి చివరి వరకు కూడా
క్రీస్తులో నూతన జన్మ పొందిన దినం మొదలుకొని మరణించే వరకు కూడా ఆయన చిత్త ప్రకారంగా, ఆయన ఇష్ట ప్రకారంగా బ్రతుకుతూ, ఆయన చిత్తమైతే నాకు ఇది దొరుకుతుంది, ఆయన చిత్తమైతే నేను ఇలా ఉంటా, ఆయన ఇష్టమైతే నేను ఈ విధంగా పొందుకోగలుగుతాను, ఇది నేను సాధించగలుగుతాను అనే మాత్రం చెప్పాలి తప్ప నీ జ్ఞానం మీద, నీ బలం మీద, నీ తెలివి మీద, లేక ఇంకొక దాని మీద, బలగం మీద నువ్వు దేని మీద ఆధారపడకూడదు అని నీకు నాకు అర్థమయ్యేలాగా దేవుడు అక్కడ రాసి పెట్టాడు. అలాగే ఒక పట్టణంలో జ్ఞానం కలిగిన ఉన్నాడు కానీ బీదవాడు అయితే అతడు చాలా పట్టణాన్నే రక్షించగలిగాడు అవసరం వస్తే. ఎవరంట జ్ఞాపకం ఉంచుకోలేదట. అప్పుడు బలము కంటే జ్ఞానం శ్రేష్టమే గాని బీదవారి జ్ఞానం తృణీకరించబడుతుందని బాధపడ్డాడు. ఏం బాధపడక్కర్లేదు, నేనైతే నా బీదవారినైనా నా జ్ఞానంతో కొంతమంది రక్షించాను, అందుకు దేవునికి వందనాలని నేను ఒక పట్టణాన్నే కాపాడగలిగానని నేను సంతోషిస్తా తప్ప మరొక స్త్రీ గురించి కూడా, తెలివి కలిగిన స్త్రీ గురించి మనం నేర్చుకున్నాంలో అక్కడ స్త్రీలందరి గురించి నేర్చుకున్నాం. ఏకంగా పట్టణాన్నే కాపాడింది ఆమె. గుర్తు పెట్టుకోకపోతే దేవుడు గుర్తు పెట్టుకుంటాడండి. మనుషులు గుర్తు పెట్టుకోపోతేనేది, దేవుడు గుర్తు పెట్టుకున్నాడు కనుకనే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాసి పెట్టాడు. ఆయన ఎదుట సముఖమందు రాయబడిన నీతి మంతుల పట్టీలో నీ పేరు రాసి పెడతాడు. నీకేం బాధ లేదు. కానీ నీ జ్ఞానం, దైవిక జ్ఞానం పొందుకొని ఇతరులను ఒక క్షణాన్ని రక్షించగలిగినంత స్థాయి నీ జ్ఞానాన్ని ఉపయోగించాలని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటి అంటే యుద్ధాయుధముల కంటే జ్ఞానమే శ్రేష్టమని గ్రహించి ఆ జ్ఞానం దైవిక జ్ఞానమై దాన్ని మనం పొందుకోవాలి. అసలు జ్ఞానాధారమే యోగ గ్రంథములు చదువుకుని ఎక్కడ దొరుకుద్ది అంటే ఎక్కడ దొరకదు. ఆయన భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానానికి మూలం కాబట్టి అదే ఆయనను కలిగి ఉండటే జ్ఞానం కలిగి ఉన్నట్లు లెక్క. ఆయన ఉంటే అన్నీ ఉన్నట్టే. అందుకనే నీకన్నా జ్ఞానం గలవారు ఎవరున్నారు అని యోసేపు, నువ్వు దేవుని జ్ఞానం కలిగిన వాడు, దేవుని ఆత్మను కలిగిన వాడు అని యోసేపు పొగడబడ్డాడు అన్యరాజుల చేత. షద్రక్ మెషక్ అబేద్నెగోలు పొగడబడ్డారు, దానియేలు పొగడబడ్డాడు కదండి. కాబట్టి వీరి దేవుడే గొప్ప దేవుడు అని రుజువుపరచారు వాళ్ళు. దైవికమైన జ్ఞానం ఉంది కాబట్టి మనం కూడా దైవికమైన జ్ఞానం అనగా దేవుణ్ణే కలిగి బ్రతకాలి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 10వ అధ్యాయం మొదటి వచనంలో కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచితే జ్ఞానాన్ని, ఘనతను తేలజేస్తుంది. కనుక బుద్ధిహీనత అనేది మనలోనికి రాకుండా, మన దరి చేరకుండా మనం జాగ్రత్త పడడం చాలా అవసరం. బురద, మట్టి ఏవి మనకు అంటకుండా మనం భూమి మీద ఎంత జాగ్రత్తగా బతుకుతామో, బుద్ధిహీనత అనేది మన అంతరంగంలోకి రాకుండా మనం జాగ్రత్త పడాలన్నది కూడా దేవుడు మనకు నేర్పిస్తున్న సత్యం. 4వ వచనం, ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకు, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుంది. కాబట్టి నా కోడళ్ళకి చెప్పాను, నేను నా పిల్లలకు చెప్పాను, నేను ఓర్పు అనేది చాలా అవసరం. తొందరపడద్దు. తొందరపడడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఆపుతుంది కనుక ఓర్పు అనేది మనందరికీ చాలా అవసరమని నేను అనుసరించిన ఆ బాట, నేను ఓర్పుతో ఎన్నిటినో జయించగలిగిన ఆ స్థితి నా బిడ్డలకు నేను నేర్చుకోగలిగాను. ఇప్పుడు మీకు కూడా చెప్తున్నా. కాబట్టి ఓర్పు అనేది చాలా చాలా అవసరమని గ్రంథంలో దేవుడు రాసి పెట్టాడు. 8వ వచనం చదివితే, గొయ్యి తవ్వువాడు దాంట్లో పడతాడు, కంచె కొట్టువాడిని పాము కరుస్తుంది, రాళ్లు దొరిలించువాడు వాటి మీద గాయం పొందుతాడు, చెట్లు నరుకువాడు వలన అపాయం తెచ్చుకుంటాడు, ఇనుప ఆయుధం మొద్దుగా ఉంటే దాని వలన బలం ఎక్కువ ఉపయోగించదు, దాన్ని పదును పెడితే చురుకవుతుంది. ఆ జ్ఞానం కూడా మనకు అవసరం. కాబట్టి అన్నిటికీ జ్ఞానమే ప్రధానం. కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. కాబట్టి ఏ పని చేసినా జ్ఞానం, దైవిక జ్ఞానం కలిగి మనం పని చేయాలి. అది కలిగి ఉండటం శ్రేయస్కరము, అది కలిగి ఉండటం మేలు అని వాక్యంలో ఉంది.
చాలా మంది ఇతరులకు గోతులు తవ్వుతారంట, వాళ్ళు పడతారు అందరూ. ఇతరుల మీద కత్తెత్తుతారంట, అదే వాళ్ళకి నష్టం జరిగిస్తుంది. ఇంకా నేను అంటాను, నిందలు, అవమానాలు అవన్నీ ఇతరుల మీద చెబుతూ ఉంటారు కదా. నేను వాళ్ళని ఏమని ఓదార్స్తాను నా దేవుడిచ్చిన జ్ఞానంతో, తల్లి ఆ బురద నీ మీద చల్లారని నువ్వు బాధపడుతున్నావు కదా, నీ మీద పడ్డాయి 4 చుక్కలే బిడ్డ. నీ మీద చల్లడానికి ఆయన చెయ్యే బురదలో ముంచాడుగా. ఆమె చెయ్యే ముంచేసిందిగా బురదలో. వాళ్ళకేమో చెయ్యి బురదంతా చెయ్యి అంటింది, చేతికి అంతా బురద అంటింది. నీ మీద 2 చుక్కలు పడ్డాయి అంతే, 4 చుక్కలు పడ్డాయి అంతే. కాబట్టి నువ్వేం బాధపడకు అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటా. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటి అని అంటే, మనము ఇతరులకు నష్టం చేయాలి, ఇతరులను ఇబ్బంది పెట్టాలి, ఇతరులను మీరు ఏదో అవమానం పాలు చేయాలంటే ఫస్ట్ మనం అవుతామట. అందుకని బైబిల్ అది రాసి పెట్టాడు. గొయ్యి తవ్వువాడు దాంట్లో పడతాడు, కంచె కొట్టువాని మీద కంచె కొట్టువాని మీదకి తిరిగి వస్తుంది, రాళ్ళు దొర్లించు వాడి చేత గాయం పొందుతాడు, చెట్టు నరికే వాడికి అపాయం వస్తుంది. కాబట్టి అన్నిటికీ జ్ఞానమే కార్యసిద్ధి కలుగజేస్తుంది. ప్రధానం అదే. కనుక దైవికమైన జ్ఞానం కలిగి మనం ఉండాలి. నేను మళ్ళా జ్ఞాపకం చేస్తాను, ఇతరులను అవమానపరచాలని, ఇతరులు నిందించాలని, ఇతరులని లేనిపో నిందలు వాళ్ళ మీద వేయాలని ఎవడైనా చూశాడు అనుకోండి, దాన్ని బురద చల్లడం అంటాడు మన సాధారణ భాషలో. ఆ బురద చల్లడానికి ఆడి మీద 4 చుక్కలు పడితే కానీ మన చెయ్యే బురదలో పడదు, అవతల పడింది. కాబట్టి దేవుడు ఉన్నాడు. మనమైతే ఎట్లా ఉన్నాం, ఎవరిని నింద పాలు చేయకుండా, ఎవరి మీద మనం లేనిపోని చాడీలు చెప్పకుండా, అనవసరంగా ఎవరిని అవమాన పాలు చేయకుండా మనం జాగ్రత్తగా ఉండడమే మనకు దేవుడు నేర్పిస్తున్న శ్రేయస్కరమైన ఒక చక్కని మార్గం. ఇంకొక మాట ఏంటంటే, అదే 10:15 ఊరికి పోవు త్రోవ ఎరుగని వారి బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడతారు. అసలు ఊరికి పోయి త్రోవే తెలవకుండా అసలు ఎందుకండి ఎటుపోతారండి? ఒక ఊరు త్రోవ తెలవకపోతే ఎట్లా వెళ్తారు? ఇది వెళ్తున్నావు అనుకో, మధ్యలో ఎవరంటే చెడిపోతున్నావు బాబు అంటే, నేను పలానా ఊరికి వెళ్తాను, సో ఇది కాదు దారి, ఇలా ఎలా వచ్చావు, ఇది కాదు, అటు అటు వెనకకి వెళ్ళి మళ్ళీ కుడి వైపుకి వెళ్ళి అంటాడు. ఆడు తెలిసింది అది, ఇది కాదు దారి అనగానే వెనకకి తిరిగి ఇంకో వైపు వెళ్తే మళ్ళీ ఇంకొకటి అది కాదు, ఇంకొకటి అది కాదని. ఇప్పుడు వచ్చింది ఏంటిది? ఆయాసం, ప్రయాసం. అందుకనే ఆ దారి ఏదో ఫస్ట్ తెలుసుకొని ఆ మార్గం నడిస్తే ఎంత మంచిది. అది ఇదేంటి మామూలు భూమి మీద ఉన్న ఊర్లు కాదండి, పరలోకం మోక్షం వెళ్ళే మార్గం ఏదో తెలవకుండా ఏ చెట్టు మీద చెట్టుకో ఏ పుట్టకో, ఇది మేము ఈ నదిలో వెళ్తే వస్తుందేమో, ఆ నదికి వెళ్తే వస్తుందేమో, ఆ కైలాసగిరికి వెళ్తే వస్తుంది, ఇంకో దగ్గరికి వెళ్తా అని ఇప్పుడు జనులందరూ తిరిగేది అదే. అప్పుడు ప్రభు చెప్పింది మనకు, మనం అదృష్టవంతులం, నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాడు అని చెప్పాడు కదా. అది మనం తెలుసుకున్నాం. ఆ ఊరికి పోయే త్రోవ మనం ఎరిగిన వారంగా ఉన్నాం, మనకు గ్రహింపు వచ్చింది. గ్రహింపు వచ్చినా నువ్వేం చేస్తున్నావు? ఎవరికి చెప్పకుండా ఎవరు మూసుకున్నావు కదా, అది తప్పు. గ్రహింపు కలిగిన నీవేం చేయాలంటే, ఆ ఊరికి పోయే త్రోవలు ప్రయాసపడుతున్న వారు బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ప్రభువారు మనకు బోధిస్తూ ఉన్నారు. ఇంకొకటి, ద్రవ్యము అన్నిటికీ అక్కడికి వచ్చింది. ద్రవ్యము ఆశ్రయాస్పదమే, జ్ఞానము ఆశ్రయాస్పదమే. ద్రవ్యం ఎందుకని? ద్రవ్యం అన్నిటికీ అక్కడికి వస్తుంది. కానీ జ్ఞానము ఎవరు పొందుకుంటారో, జ్ఞానాన్ని ఎవరు ఆశ్రయిస్తారో వారు రక్షించబడతారు, తమను రక్షించుకున్న వారు అవుతారు, ఇతరులను కూడా రక్షిస్తారని మనం నేర్చుకున్నాం. కాబట్టి ఆ యొక్క జ్ఞానం మనకు ద్రవ్యం కంటే కూడా ద్రవ్యం వద్దని అనలే, అది మంచిది, అంతకంటే శ్రేష్టమైనది జ్ఞానం అని గ్రహించి ఆ జ్ఞానం కోసం దేవుని దగ్గర అడగాలి.
ఆ జ్ఞానం పొందుకోవడానికి ప్రయాసపడాలి. నీ సంపాదన అంతా ఇచ్చైనా అది తెచ్చుకోమని చెప్పి వాక్యం చేస్తాం. సమయమే ఇవ్వం మనం ఆ జ్ఞానం పొందుకుంటానికి. ఏది ఖర్చు అవ్వకూడదు మనది, జ్ఞానం మాత్రం రావాలి. రాదట. నీ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానాన్ని బుద్ధిని సంపాదించుకో. ఎందుకంటే ఆ జ్ఞానము నీ ప్రాణాన్ని రక్షిస్తుంది, నిన్ను రక్షిస్తుంది, ఇతరులను రక్షించడం కూడా ఆ జ్ఞానమే ఉపయోగపడుతుంది అని బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. ఇంకొక మాటను గ్రహించాలట. ఏంటి? 20వ వచనం చదువుతున్నా. నీ మనస్సునందైనను రాజును శపించవద్దు. ఇది ఎవరు చేస్తున్నారండి? చిన్న కోపం వచ్చి సార్ మనసులో ఎంత తిట్టుకుంటారో చెప్పలేదు. దేవుడు కూడా అనుకోండి, నీ పడక గదిలోనైనా ఐశ్వర్యవంతులను శపించవద్దు. సరే అంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారనేగా, చెప్పించే వాళ్ళు ఉన్నారనేగా, తిట్టుకునే వాళ్ళు ఉన్నారనే కదా బైబిల్లో రాసి పెట్టారు. ఇంకా ఏమంటాడు? ఎందుకంటే ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారం కొనిపోవును, రెక్కలు గలది సంగతి చెప్పును. ఏంటి రెక్కలు గలది? హోలీ స్పిరిట్ అండి. జతపక్షి అన్నాడు యెషయా గ్రంథం 34:16-17. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడంట అసలైన వాళ్ళకి, ఆ రాజులకు తెలియజేస్తాడంట. అనవసరం తిట్టుకొని నువ్వు దోషి అవ్వద్దు. దాచిపెట్టినందుకు ఒక దోషం, తిట్టినందుకు ఒక దోషం, 2 దోషాలు మనం భరించాల్సి వస్తుంది. ఎందుకు వచ్చిన గోళ? అందుకని మనస్సు అందైనను రాజును శపింపవద్దు. నేను ఫస్ట్ సామెతలు చదివేటప్పుడే వాడు నాకు చేసినట్లు వానికి నేను చేయుదునని అనుకొని అలా కోరవద్దు అన్నాడు. అంటే చెయ్యకపోవడమే కాదట, అసలు మనసులో కూడా అనుకోవద్దట. అమ్మో దేవుని వాక్యం ఎంత ఖచ్చితమైందని ఆ రోజున గ్రహింపుకు దేవుడిచ్చాడు. ఏమనొద్దు, కొట్టొద్దు, తిట్టొద్దు, వాళ్ళని ఏమనొద్దు, వాళ్ళు చేసినట్టు మనం చేయొద్దు అని అంటాం కూడా. క్రియలల్లో చేయకపోవడం కాదట. వాటి సంగతి ఎప్పుడో నేను చూస్తాను అని మనస్సులో కూడా అనుకోవద్దట. ఆ మాటలు ఇక్కడ చెప్తున్నాడు. నీ మనస్సు అందైనను రాజును శపించవద్దు, నీ పడక గదిలోనైనా ఐశ్వర్యవంతులను శపించవద్దు. ఈ సాటు పనులు తీసుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారండి. దేవుడు చూసుకుంటాడు, ఏం బాధలేదు. ఆ సంగతి ఆకాశ పక్షులు రెక్కలు కలిగినది తీసుకెళ్లి సమాచారం ఇచ్చేస్తాయట. కాబట్టి చాలా జాగ్రత్తగా బతుకుదాం. ఇంకొక మాట, నీ ఆహారము నీళ్ళ మీద వేము, చాలా దినములైన తర్వాత అది నీకు కనపడే. ఆహారం అంటే దేవుడిచ్చిన జీవాహారాన్ని నీళ్ళను లోకములో ప్రజల్లో దాన్ని నువ్వు వెదజల్లాలి. ఓకే, తప్పకుండా అది ఒక రోజున ఆ ఫలం నీకు కనబడుతుంది అని చెప్పాడు దేవుడు. 6వ వచనంలో ఏం చెప్తున్నాడు దేవుడు? ఉదయమందు విత్తనం విత్తుము, అస్తమయమందు నీ చెయ్యి వెనక తీయక విత్తుము, అది ఫలించును ఇది ఫలించును, లేక 2 సమానముగా ఎదుగును. ఇది టైం కాక నువ్వు స్వార్థ చెప్పడానికి అనుకోవద్దు. ఇది అనుకూలమైన సమయాన్ని అప్పుడు చెప్పుకో, ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు చెప్పు అని అంటాం. అదే పత్రికలు రాశాడు, సమయమందును అసమయమందును వాక్యం ప్రకటించు అని చెప్పాడు. కాబట్టి విత్తనం అంటే దేవుని వాక్యమే విత్తనం. ఆ విత్తనాన్ని విత్తడానికి ఉదయం సాయంకాలం ఏదో ముహూర్తం కాదండి, నువ్వు చెయ్యి అన్నాడు. ఉదయం అందైనా సాయంత్రం అయినా విత్తుతూనే ఉండు. అస్తమయం అందు విత్తేది ఫలిస్తుందో ఉదయం అందు విత్తేది ఫలిస్తుందో నీకేం తెలియదు. 2 సరిసమానంగా ఫలిస్తాయో నీకు తెలియదు. నువ్వు చేసేదైతే చెయ్యి అని ప్రభు మనకు చెప్పారు. సువార్తలలోనే ఉండే మీ మాట అనొద్దు. ఎక్కడి నుంచో దేవుని ఘోష, దేవుని ఆశ, దేవుని హృదయాభిలాష ఏంటంటే తనను గూర్చి వాక్యం ఇతరులకు ప్రతి ఒక్కడు చెప్పాలన్నదే, ఆ ఉనికిని చాటాలన్నదే దేవుని ధ్యేయమని మనం గ్రహించాలి. ఇంకొక మాట ఏమని చెప్పాడు అయితే ఇక్కడ 10వ వచనం, లేత వయస్సును నడిప్రాయము గతించిపోతుంది. చిన్నప్పటి నుంచి పెద్దోళ్ళందరూ చెప్తుంది ఇదే. నీ హృదయంలో నుండి వ్యాకులము తొలగించుకును. వ్యసనం అనేది ఇతరుల మీద ఆయాసం పెట్టుకునేది, ఇతరులను బాధ కలిగేలాగా వాళ్ళని చూడడం అనేది, అసూయ అనేది, ద్వేషం అనేది
నీ హృదయంలో ఉంచుకోవద్దు, తీసేసుకో. ఎందుకని ఈ రోజులు గతించిపోతున్నాయి. లేత వయస్సు పోతుంది, గతిస్తుంది, నడి వయస్సు కూడా గతించిపోతుంది అని చెప్పుతూ నీ దేహమును చెరుపు దాన్ని నువ్వు తొలగించుకో. అది నీ దేహానికి, నీ ప్రాణాత్మ దేహాలకు నష్టం కలిగించకుండా, నీ దేహమునకు నష్టం కలిగించేది నీ వలన జరగనీయకు అని కూడా మనకు 5వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం కదండి. నీ దేహమును శిక్షకు లోపరుచున్నంత పని నీ నోటి వల్ల జరగనీయకు అన్నా. ఎందుకంటే ఎవరినైనా పని తిట్టామనుకో వాడు కొడతాడు, వాడు ద్వేషం పెంచుకుంటాడు, ఇంకోడైతే కట్టే పట్టుకొస్తాడు కదా. ఊరు మంచిదైతే ఊరు మంచిదైతుంది అని ఎందుకు చెప్పానంటే ఇందుకే. అయితే ఇక్కడ ఇంకా చివరి అధ్యాయంలో ఏం చెప్తుందంటే నీ దేహాన్ని చెరిపే అసూయ, వ్యసనం, ద్వేషం, కక్ష ఇవన్నీ కూడా నువ్వు తొలగించేస్తావు. ఎందుకంటే లేత వయస్సు నడిప్రాయం గతించిపోతుంది, దేవుని రాకడ దగ్గరికి వస్తుంది, మన ప్రాణం పోకడ దగ్గరికి వస్తుంది, ఏ టైమో తెలవదు. కాబట్టే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుతూ 12వ అధ్యాయములు చిన్నప్పటి నుండి చదువుతున్నాం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరాలు రాకముందే, తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వేసిన తర్వాత మేఘాలు రాకముందే, నీ బాల్య దినములంది అంటే దేవునికి ఇచ్చిన అవకాశాలు అప్పుడే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. ఆ మాట ఇతరులకు చెప్పు. ఎందుకంటే దేవుని రాకడ దగ్గరగా ఉంది, మన ప్రాణం పోయే దగ్గరగా ఉంది అని 12వ అధ్యాయం 2 వచనాల్లో దేవుడు రాసి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. 7వ వచనంలో ఆ మాటని వివరంగా చెప్పాడు. మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరుకు, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుంది. అంటే ఈ మన్ను మంటే అయిపోద్దని చచ్చిపోయినప్పుడే సమాధి కాడే గుర్తు రావడం కాదు, నువ్వు బాల్య దినముల్లోనే, నీ స్టార్టింగ్ డేస్లోనే నువ్వు గుర్తుపెట్టుకొని అలా జాగ్రత్తగా మసలుకో అని దేవుడు చెప్తున్నాడు. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది అని చెప్పి దేవుడు చెప్తూ మళ్ళా ఈ మాటలన్నీ కూడా ఒక్క కాపరి వలన అంగీకరించబడినట్టు, మేకు వల్ల బిగించబడినట్లు చాలా స్ట్రాంగ్ గా, చాలా స్ట్రైట్ గా, చాలా విలువైనవిగా ఒక కాపరి చేత అంగీకరించబడినట్లుగా ఈ గ్రంథంలోని మాటలన్నీ ఉన్నవి అని మనకు చెప్తున్నాడు. ఇంకా ఏమంటాడు చివరిగా ఇదంతా వినిన తర్వాత ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం నుండి 12 అధ్యాయములు దేవుడు నీకు చదువుకో, నీవు విన్నాక చెబుతుంటే ఈ వినిన తర్వాత తీరిన ఫలితార్థం ఇదే. అంటే దేవుడు పని కట్టుకొని మనకు వినిపిస్తున్నాడని గ్రహించాలి. ఇదంతయు వినిన తర్వాత గ్రంథంలో లిఖితమైన చెప్తున్నాడు. అంటే నువ్వు వినమని బోధకులు, ఉపదేశకులు, దేవుడు మాట్లాడుతున్న పరిశుద్ధాత్ముడు ఘోషిస్తున్న ఆ స్వరాన్ని నువ్వు విను అని చెప్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండాలి. మానవ కోటికి దేవిది అన్నాడు. ఇంకో దారి లేదు, ఇంకో మార్గం లేదు. అన్ని విన్నాక వీటి సారాంశం ఏంటి? వాక్య సారాంశం సత్యము అన్నాడు. అంటే సారాంశం అంటే ఏంటి? ఈ వాక్యాల ప్రకటన గ్రంథం మొదలుకొని, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుడు మనకిచ్చిన వాక్యాలన్నిటి సారాంశం ఏంటి అని అంటే దేవుని యందు భయము, భక్తి కలిగి దేవుని సన్నిధిలో కట్టడలను, ఆజ్ఞలను, విధులను అనుసరించి నడుచుకోవాలి. ఇది ఒకరిద్దరికి చెప్పింది కాదండి, మానవ కోటికి ఇదే విధి. అనుసరిస్తే బాగుపడతాడు, అనుసరించకపోతే పాడైపోతాడు. కానీ మనమైతే నువ్వు అనుసరిస్తూ ఇతరులకు చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. గూఢమైన ప్రతి అంశాన్ని గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోకి తెస్తాడు. అదే 2వ కొరింథీ పత్రిక
5వ అధ్యాయం 10వ వచనంలో కూడా దేవుడు ఆ మాటలు రాసి పెట్టాడు. అది ఎప్పటికీ మనము తీర్పులోకి వస్తామేమో అనే భయముతోనే మనం ఈ లోకంలో బ్రతకాలని దేవుని వాక్యంలో ఉంది. ఎందుకంటే 11వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట అన్నాడు, యవనుడా నీ యవనమందు సంతోషపడు, నీ యవన కాలమందు నీ హృదయం సంతృష్టిగా ఉండనిమ్ము. ఇంకేమంటాడు, నీ కోరిక చొప్పున దృష్టి యొక్క ఇష్టం చొప్పున అంతా చెయ్యి. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకం. తీర్పు ఉంటది, ఆ తీర్పులో నేను నిలబడాలి. అప్పుడు ఏం చెప్పాలి అన్న భయం ఉంటే తప్పెవడు చేయడు. భయం లేకే చేస్తున్నాడు. ఒక్కొక్కరి మీద బోల్డ్ కేసులు చుట్ట కోర్టులలో ఉన్నాయంట, పెండింగ్ లో కదా. అమ్మో అనిపించింది అనుకో, చేయడా కదండి. ఫస్ట్ దానికి భయపడితే రెండోది చేస్తాడా, రెండో దానికి భయపడితే మూడోది చేస్తాడా? లేదు కాబట్టే చేస్తున్నాడు. నీవైతే అట్లా చేయకు, నీవైతే అలా ఉండకు. ఇవన్నీ తీర్పులోకి వస్తాయి. జాగ్రత్త. నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు మనసులో అనుకునేది, నువ్వు చేసే క్రియలు అన్నీ కూడా తీర్పులు వస్తాయి. కాబట్టి నీకు ఒకే ఒక విధి ఏంటి నియమించబడింది. ఎన్ని విన్నాక దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను ఆయన వీధులను అనుసరించి బ్రతకాలే. మానవ కోటికి ఇదే విధి. మరి చెప్తున్నా, వినిపించుకో. వినకపోతే నువ్వు నష్టపోతావు. ఏంటంటే నువ్వు మంచిదే కానీ చెడ్డదే కానీ నువ్వేం చేసినా తీర్పులోకి వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకో. నువ్వైతే వదిలిపెట్టబడవు, పర్వాలేదు లేని పక్కకు పెట్టడు. చాలా సీనియర్ మోస్ట్ విశ్వాసాన్ని పక్కకు పెట్టాడు, పెద్ద బిషప్ అని పక్కకు పెట్టాడు, ఇంకేంటో పోప్ అని పక్కకు పెట్టాడు. అందరికి ఒకటే తీర్పు. అందరూ ఆ తీర్పు దగ్గర నిలబడాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి చాలు అని ఈ ప్రసంగి గ్రంథాన్ని దేవుడు ముగించేశాడు. మనం కూడా ముగించుకుందాం. మనము కూడా తీర్పు ఒకటి ఉందని గుర్తుపెట్టుకుందాం. దేవుని రాజ్యం సమీపంగా ఉంది. నచ్చినట్టు చేయి, కానీ తీర్పు ఉందని గాకబెట్టు. మరి నీకేంటి హెచ్చరిక? ఇవన్నీ విన్నాక ఆయన భయభక్తులు కలిగి ఆయన కట్టడలను ఆజ్ఞలను అనుసరించి నడుచుకుందాం. అదే మన విధి. తప్పకుండా దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఈ దినంతో ప్రసంగి గ్రంథంలోని 12 అధ్యాయాలు మాట్లాడుకోవడానికి దేవుడు మనకు ఈ 2 దినముల కృప చూపించాడు. విన్నది మరలా అర్థం కాకుంటే మరలా విందాం, గ్రహిద్దాం. దేవుని వాక్యానుసారంగా మన జీవితాలు మనమందరం మలుచుకుందాం. చెప్పుతున్న నేను, వింటున్న మీరు, అందరికీ ఒకే విధి, మరొక విధి లేదు. అసత్యం మెరిగి బ్రతుకుదాం. దేవుడి అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.